తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 3 రంగాలలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత న్యాయం జరిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుంది అని తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది మేధావులు అనుకుంటున్నారు. మనతో పాటు ఇవాళ వి ప్రకాష్ గారు ఉన్నారు. అసలు నీళ్ల విషయంలో ఏం జరుగుతుంది, తెలంగాణకు ఎట్లా నష్టం జరగబోతోంది అనే అనేక విషయాలు మనం మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. బనకచెర్ల నిజంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ వచ్చిన తర్వాత సరే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కూడా దాంట్లో నీళ్ల విషయంలో న్యాయం జరగాలి మనకి అనే దాని మీద కట్టినామని చాలా మంది గతంలో ఉన్న ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు కాళేశ్వరం నిరుపయోగం ఒక దిక్కు జరుగుతున్న చర్చ అయితే బనకచెర్ల మీద మీలాంటి తెలంగాణ వాదులు, మేధావులు ఏం చెప్తారు? అసలు జరుగుతున్న ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తారు? అంటే మనకు వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు గత 25 సంవత్సరాల్లో కూడా చాలా ప్రయత్నం చేశారు నీళ్ళ సోయి తెప్పియాలి ప్రజలకని. కానీ తెలంగాణ సోయి వచ్చింది కానీ నీళ్ళ సోయి రాలేదమ్మా. నీళ్లు కావాలనే ఒక డిమాండు ప్రధానంగా రైతుల నుంచి వచ్చింది. ఆయన కాళేశ్వరం ద్వారా కొంత దాన్ని భర్తీ చేయగలిగిండు. పాలమూరు రంగారెడ్డి లాంటివి కూడా కొంత చేయగలిగిండు. కానీ ఈ నీళ్ళల్లో జరిగే అన్యాయాల గురించి ఇంకా జనం తెలుసుకోవాల్సింది ఉన్నది, సోయి తెచ్చుకోవాల్సింది ఉన్నది. ఇప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళు కూడా చాలా అమాయకంగా నమ్మిస్తూ ఉంటారు. మనం బౌండరీ దాటిపోయిన తర్వాత, భద్రాచలం దాటిన తర్వాత పోలవరం ఎక్కడో ఉంటుంది. ఆ పోలవరం నుంచి సముద్రంలో కలిసే నీళ్లను బనకచెర్లలో తీసుకుపోతుంది, కావేరీ తీసుకుపోతుంది. తెలంగాణలోకి ఎందుకు కడుపు అంట? అసలు మీ నీళ్ళే కాదా అవి? మీ బౌండరీ దాటి వచ్చిన నీళ్ళు కదా, మళ్ళీ వెనకగా తీసుకుపోలేరు కదా. మరి సముద్రంలో పోయేదాన్ని మేము తీసుకపోతే మీకేంది ఇబ్బంది అని అంటారు. ఇది చాలా తప్పుడు వాదన. యాక్చువల్గా ఏంటంటే పోలవరం పోయిన నీళ్ళు మనకు రావనేది వాస్తవం. సరే సముద్రంలో పోయే నీళ్ళని కావేరీ తీసుకపోతే నష్టమేం లేదు, బనకచెర్లలో తీసుకపోతే కూడా నష్టమేం లేదు. కానీ ఇక్కడ మనకెందుకు మనం ఆబ్జెక్షన్ చేస్తున్నాం, మనకెందుకు నష్టం వస్తుందని అంటున్నాము అని అంటే ఇక్కడ రైపేరియన్ రైట్స్ అనేది ఒక ప్రిన్సిపల్ ఉంది. ఈ రైపేరియన్ రైట్స్ అంటే ఏంటంటే ముందు ఎవరు నీళ్లు వాడుకుంటే వాళ్ళకి హక్కులు వస్తాయి. తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ముందు వాడుకున్నాడే ఆ హక్కులు ఉన్నాయి కాబట్టి వాడుకుంటాడు. తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు మనము మేడిగడ్డ కాడ గేట్లు వేయడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ముందు రైట్ వస్తుంది. ఇప్పుడు మనకు ఉదాహరణకు చాలా ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి గోదావరి. ఇప్పుడు సమ్మక్క సాగర్కు ఇంకా మా ఛత్తీస్గఢ్ అనుమతి ఇవ్వలేదు. వాళ్ళ ముంపు గురించి ఆ సమస్య పరిష్కారం కావాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాతనే జలశక్తి శాఖ క్లియర్ చేస్తుంది. సీతమ్మ సాగర్లో కూడా సమస్యలు ఉన్నాయి, దానికి కూడా పూర్తి అనుమతులు రాలేదు. దాని కింద ఖమ్మం జిల్లా ఆయకట్టు అంతా దాని కిందనే సాగు కావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా గోదావరి మీద కొన్ని డిపిఆర్స్ పెండింగ్ ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా పెండింగ్ ఉంటూ వస్తున్నాయి. ఏదో ఒక అనుమతి తొక్కి పెడుతున్నారు, ఇవ్వట్లేదు. ఇవన్నీ అట్లుండగా ఈ నీళ్లు కనుక కిందికి పోయి బనకచెర్ల ద్వారా రాయలసీమకు పోయినా, కావేరీకి పోయినా వాళ్ళకు ఫస్ట్ రైట్ వస్తుంది, మొదటి హక్కు వాళ్ళకు వస్తుంది. అంటే ఎందుకు వచ్చింది సిద్ధాంతం అంటే ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. అంటే 2 దేశాల మధ్య ప్రవహించే వాటర్ని 2 దేశాలు పంచుకుంటాయి. ఒక నది, నైల్ నది చాలా పొడవైన నది, 7 దేశాలు పంచుకుంటున్నాయి. కొన్ని 11 దేశాలు పంచుకునే నదులు కూడా ఉన్నాయి. అయితే ఈ నదుల మధ్య నీళ్ల పంపిణీలో గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు సింధు నది మొన్న యుద్ధం రాగానే పాకిస్తాన్ వాళ్ళకు మేము నీళ్ళు ఆపేస్తామన్నాడు మోడీ. అది సింధు నది అనేది ట్రాన్స్ బౌండరీ రివర్, మనకు వాళ్ళకు మధ్యలో ఉంది. అసలు యాక్చువల్ చైనాలో, నేపాల్ నుంచి స్టార్ట్ అయ్యి మానస్ సరోవర్ మీదకి వెళ్ళి వస్తుంది. అది అంటే బ్రహ్మపుత్ర అనేది బంగ్లాదేశ్, అక్కడ జమునా నది అంటారు. అట్లా మనకు వాళ్ళకు మధ్యలో నీళ్ళ పంపిణీ ఉంటుంది. ఇట్లా 150 దేశాలు పరస్పరం నీళ్ళను పంచుకుంటున్నాయి. అయితే 3వ ప్రపంచ యుద్ధం వస్తే జల యుద్ధమే వస్తుంది అని చెప్పి నీళ్ళ బ్యాక్గ్రౌండ్తోనే వస్తుంది, నీటి పంపిణీల గొడవల వల్లనే వస్తుందని ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టింది. ఎవరు ముందు వాడుకోవాలి అన్నప్పుడు ఎవరైతే ముందు నుంచి వాడుతున్నారో వాళ్ళే ముందు వాడుకోవాలి. ఇప్పుడు పై దేశాల నుంచి నది పుట్టి వస్తూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ముందు వాడుకున్నది అనుకుందాం సింధు నది నీళ్ళను. మనం వాళ్ళ నీళ్ళను ఆపడానికి లేదు, తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ముందు వాళ్ళే వాడుకోవాలి. ఇంకా మంచిగా చెప్పాలంటే కృష్ణా నదిలో నీళ్ళు చాలా తక్కువ వస్తాయి. ఫస్ట్ ఎవరు వాడుకోవాలి అంటే పైన జుర్రాల కాడ వాడుకోవాలా, కింద ఉన్న ప్రకాశం బ్యారేజ్ కాడ వాడుకోవాలా? ఎల్సింకిలో ఉన్న రైపేరియన్ రైట్స్ రూల్ ప్రకారంగా ప్రకాశం బ్యారేజే ఫస్ట్ వాడుకోవాలి, పైన ఉన్నోడు కాదు. ఎందుకంటే ఆ కృష్ణానది పుట్టిన తర్వాత మొదలు
సాగునీటికి ఉపయోగించుకున్నది కృష్ణా బ్యారేజ్ కిందనే. రాజమండ్రి కింద గోదావరి ధవళేశ్వరం ఆనకట్ట ఫస్ట్ గోదావరి నీళ్ళని వినియోగంలోకి తెచ్చింది వాళ్ళే. కాబట్టి గోదావరిలో తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకే ఫస్ట్ రైట్ ఉంటుంది. కాబట్టి రేపు ఏమైందంటే ఇప్పుడే మన అన్ని పెండింగ్ ఉండగా మనకు వాటా మొత్తం వాడుకోకుండా 968 టీఎంసీలు మనం వాడుకోవాల్సిన వాటా మొత్తంగా 1460 టీఎంసీలు గోదావరిలో మనకిచ్చిన వాటా అంటే ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు రాష్ట్రం విడిపోయేటప్పుడు రకరకాల జీవోల ద్వారా ప్రాజెక్టుల ద్వారా అలొకేషన్ జరిగింది. మనకు 968 టీఎంసీలు. మనం ఇప్పటివరకు వాడుకుంటున్నది 600 టీఎంసీలు కూడా లేదు. ఆ రిమైనింగ్ టీఎంసీలు ఏవైతే ఉన్నాయో వాటికి మన డిపిఆర్లన్నీ యాక్సెప్ట్ అయ్యి ప్రాజెక్టులన్నీ అప్రూవ్ అయ్యేదాకా మనం గంగా కావేరి పథకాన్ని కూడా మనం వ్యతిరేకించినాం, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. విద్యాసాగరరావు గారు అడ్వైజర్గా తెలంగాణ గవర్నమెంట్లో పనిచేశారు ఆయన చనిపోయేదాకా. ఆయన బతుకున్న టైంలోనే ఎన్నో మీటింగ్స్ అయినాయి, టాస్క్ ఫోర్స్, ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అన్నిట్లో పోయి బల్లగుద్ది చెప్పాడు, మా హక్కులు మేము స్థిరీకరించుకోవాలి, మా రైపేరియన్ రైట్స్కి నష్టం వస్తుంది, కింద పోయే నీళ్లు మాకేం ఉపయోగపడాయి కానీ మా హక్కులు పోతాయి, తక్కువ నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కోసం మేము బలవంతంగా వదిలిపెట్టాల్సి వస్తుంది నీళ్ళని, కాబట్టి ఇది మాకు అన్ని క్లియర్ అయ్యేదాకా మేము ఒప్పుకోమని చెప్పాడు. అట్లా ఆపిపెట్టాం. కాబట్టి కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు సాధ్యం కాలేదు. కేసీఆర్ దిగిపోయిందో లేదో మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు వృధా జలాలు అనే పేరు మీద వస్తున్నారు. వృధా జలాలనే కదా వాడుకుంటామనే లాజిక్. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అవి వృధా జలాలే కావచ్చు, బట్ నీళ్ళు ఎప్పటికట్లా వస్తాయి అని గ్యారంటీ ఏమన్నుందా? కాబట్టి అవి ఖచ్చితంగా బనకచెర్ల కోసమే ఈ మేడిగడ్డను కూడా రిపేర్ చేయకుండా ఉంచడం. ఈ పోలవరంలో ఇంకా రిజర్వాయర్ కంప్లీట్ కాలేదు, నీళ్ళని నిల్వ చేస్తలేరు, డయాఫ్రమ్ వాల్ కొట్టకపోయినా కూడా ఇంకా దాన్ని పూర్తిగా కట్టలేదు. 400 కోట్లు ఉండే అప్పుడు దాని విలువ కట్టినప్పుడు, ఇప్పుడు 950 కోట్లతో మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తాను. ఇప్పుడు స్టోరేజ్ చేయలేరు ఆడ. కాబట్టి మనకు మేడిగడ్డ ఉంటే వాళ్ళ కింద డెల్టాకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేనైతే నా భాషలో మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, కావాలని కూల్చేశారు దాన్ని. నేను అదే అడగబోతున్నా మీకు. మీరు చెప్పిన దాని మీదనే రకరకాల వర్షన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అంటే ఆయన ఏమన్నాడంటే ఈ బాంబులు పెట్టలేదు అని రూల్ అవుట్ చేయలే. మీకు అంత అనుమానం ఉన్నప్పుడు, మీరు అప్పుడు సీఎం ఉన్నారు కదా కేసీఆర్ గారు, అది కూలినప్పుడు అప్పుడే ఎందుకు మీరు దాని మీద కంప్లైంట్లో ఎఫ్ఐఆర్లో బాంబులు పెట్టినట్టు అనుమానం ఉందని ఎందుకు రాయలేదని? అంటే ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే అక్టోబర్ 21 నాడు సాయంత్రం 6-7 ఆ టైంలో, బహుశా 8 గంటలకో, నేను అప్పుడు అమెరికాలో ఉన్నా, కరెక్ట్ టైం గుర్తులేదు. అయితే ఆ పెద్ద శబ్దం వచ్చి మేడిగడ్డకు ప్రమాదం జరిగిందని మాత్రమే అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చింది కేసీఆర్ గారు. తక్షణం ఏమన్నాడు, పెద్ద సౌండ్ వచ్చిందంటే ఏదైనా విధ్వంసం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేయమన్నాడు. వీళ్ళు పోయి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయించారు. ఎఫ్ఐఆర్లో అదే రాశారు, తెల్లారి పేపర్లో అదే వచ్చింది. వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని రూల్ అవుట్ చేయాల్సింది ఎవరు? ఇది బాంబు కాదు, ఇది సహజంగానే కుంగింది అని చెప్పి ఎవరు చేయాలి? ఎన్డీఎస్ఏ వాళ్ళు చేయాలి, లేదా రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాలి, లేదా రాష్ట్ర ఎన్డీఎస్ఏ కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరు చేయలేదు. చేయనప్పుడు మరి దాని అర్థమైంది. ఇప్పుడు అంత బలహీనంగా ఉంటే మేడిగడ్డ బ్యారేజ్ నీళ్ళల్లో కుంగే అంత బలహీనంగా ఉంటే 2022 జూలై 15 అంటే కుంగడానికి కరెక్ట్గా 13 నెలలు 14 నెలల ముందు ఎన్నడూ రానంత భారీ వరదలు వచ్చాయి. 28,25,000 క్యూసెక్కులు డిజైన్డ్ కెపాసిటీ. అంటే అక్కడ చరిత్రలో 500 సంవత్సరాలు క్రైటీరియాగా తీసుకుంటారు. ఎక్కడ బ్యారేజ్ కట్టినా, ఎక్కడ డ్యామ్ కట్టినా 500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటారు. 500 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా మ్యాక్సిమం వచ్చిన వరద 28,25,000 క్యూసెక్కులు. మనం జనరల్గా అర్థం చేసుకోవాలంటే 11,500 క్యూసెక్కులు అయితే ఒక టీఎంసీ, 24 గంటలు అంత నీళ్లు పోతే. ఇది ఎన్ని టీఎంసీలు అయితే అనేది డివైడెడ్ బై 11 వేసుకోవాలి, 28,25,000. కానీ ఆ రోజు వచ్చిన వరద 15 జూలై 2022, 14 నెలల ముందు 28,75,000 క్యూసెక్కులు. అంటే ఇంకా 4-5 టీఎంసీలు ఎక్కువ వచ్చింది. అయినా తట్టుకున్నది మేడిగడ్డ. అంతకంటే ముందు 3 ఏళ్ళు వరదలు వచ్చినా కూడా తట్టుకున్నది. అంత ఉధృతంగా వరద వచ్చినా కూడా, దానిపైనుంచి నిలిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఏమి చెక్కు చెదరకుండా ఉన్న మేడిగడ్డ ఈ అక్టోబర్ 21, 2023 నాడు 11.5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. నది నిశ్చలంగా ఉన్నది, ఫ్లో లేదు పెద్దగా. వచ్చిన ఫ్లో కూడా
స్లోగా నీళ్ళలో చేరి హైట్ పెరుగుతున్నదే తప్ప ఉధృతి లేదు. పోటెత్తిన గోదావరి కాదు అది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే నది గోదావరి. చాలా వేగంగా వస్తుంది. అప్పుడు నిమ్మలంగా ఉన్నది, ఎందుకంటే అక్టోబర్ కల్లా వరద తగ్గుతుంది. మెల్లమెల్ల వచ్చి నిండుతుంది ఇట్లా. ఆ టైంలో అంత పెద్ద సౌండ్తోని ఎట్లా కూలుతుంది? పోనీ అది కూలడానికి ఏమైనా సాదాసీదా నిర్మాణమా? కాదు. 3 మీటర్ల ఎత్తుతోని స్లాబ్ ఉంది. అంటే ఈ రూమ్లో దాదాపు సగానికంటే కొంచెం తక్కువ ఎత్తు, ఇంత మందం నుంచి 3 మీటర్లమ్మా. 3 మీటర్లు అంటే దాదాపు ఈ రూఫ్ 2 అంతే, అక్కడ దాకా ఉంటుంది. అంత హైటు ఇంత మందంతో కట్టింది, ఎట్లా సింక్ అవుతుంది? ఒకవేళ అదంతా ఒక బ్లాక్లో ఉందమ్మా. ఈ పిల్లర్స్ దేని దానికి కట్టరు. ఈ బ్లాక్ మొత్తం ఒకటే రాఫ్ట్ మీద ఉంటుంది. ఉన్నప్పుడు కుంగితే మొత్తము 11 పిల్లర్స్ కుంగాలి. ఒకటే పిల్లర్ 7వ బ్లాక్లో 11 ఉన్నాయి. క్రాక్స్ వస్తే ఈ 11 ఇట్లా రావాలి. రేడియల్ గేట్స్కి దీని మధ్య లింక్ అయిపోతే 11 అయిపోవాలా? మరి ఎట్లా ఒక్కదానికి ఎందుకైంది? తర్వాత బాంబు పెట్టి పేలిస్తే తప్ప పక్కనున్న పియర్కు 1 ఇంచు 2 ఇంచుల మందంతో 20 మీటర్ల క్రాక్ వస్తుందా? మళ్ళీ శబ్దము నీళ్ళల్లో 11.5 టీఎంసీల నీళ్లు నిశ్చలంగా ఉన్న దానిలో బ్లాస్ట్ అయితే, అంటే ఏదన్నా బ్రీచ్ అయితే కుంగితే పరపరాని సౌండ్ వస్తుంది తప్ప బ్లాస్ట్ సౌండ్ రాదు. అంత కిందికెళ్ళి ఏదన్నా అయితేనే ఆ శబ్దము నీళ్ళ ద్వారా ప్రకంపనలతోని వినబడుతుంది. అంటే నాకున్న అనుమానాలు 10-12 ఉన్నాయి అది బాంబ్ బ్లాస్ట్ అని చెప్పడానికి. బట్ ఇప్పటివరకు అది నిర్ధారణ చేయలేదు, దాన్ని వదిలేశారు. అసలు అంత పెద్ద శబ్దం వచ్చినప్పుడు అది కూడా ఒక పరిశీలనాంశంగా ఎన్డీఎస్ఏ వాళ్ళు తీసుకోలేదు. అది అయిన తర్వాత 4 రోజులకు వచ్చిన ఎన్డీఎస్ఏ, 3 రోజులకు వచ్చిన ఎన్డీఎస్ఏ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ను కూడా పరిశీలించలేదు. వాళ్ళు ఏం చెప్పినో గదాని మీదనే 18 నెలల నుంచి కథ నడుస్తుంది. మొన్న రిపోర్ట్ వచ్చినాక నేను ఈ శబ్దం గురించి ఎందుకు రాయలేదు వీళ్ళు అంటే ఇదంతా ఏదో కుమ్మక్కై చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఇష్యూ లేదు. లేదు, అటు ఎన్డీఎస్ఏ మోడీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, అందరికి తెలుస్తుంది. ఈడీ సిబిఐనే వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని పెట్టుకోవడం వాళ్ళ కష్టమేం కాదు కదా. కాబట్టి అది కంప్లీట్ వాళ్ళ చేతిలో ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు శిష్యుడు, ఆయనను ఈ స్థాయిలో తీసుకొచ్చి పెట్టింది కూడా ఆయనే. గెలవడానికి పార్టీనే కిల్ చేసుకున్నాడు ఆయనే. కాబట్టి ఈ గురుదక్షిణ కింద ఈయన గోదావరి జలాలను సమర్పిస్తున్నాడు. బరకతెళ్ల కోసం మేడిగడ్డను బ్లాస్ట్ చేయించాడు. ఆయన చేయించిండా వాళ్ళ పార్టీ చేయించిందా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. బట్ అవినీతి అని చెప్పి దాన్ని రుజువు చేసుకోవడానికి ఈ పని చేశారని నాకు అనిపిస్తున్నది. కానీ వాళ్ళు చెప్తున్న దాంట్లో ఇంకొకటి ఏంటి అంటే ఇసుకల మీద కట్టిర్రు, కరెక్ట్గా అధ్యయనం చేయకుండా కట్టిర్రు. కొంతమంది ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్లో మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అని ఉన్నా కూడా కట్టిర్రు అని అంటున్నారు కదా. చాలా అంటానమ్మా. కొంతమంది విశ్లేషకులు కూడా అదే చెప్తారు, కింద గట్టి భూమి వచ్చేదాకా పోవాలి లేదా రాయి వచ్చేదాకా పోవాలి. అంటే మనం సిగ్గుపోతుంది ఏంటంటే బ్యారేజ్లకు డ్యామ్లకు తేడా తెలియదు. స్టార్టింగ్లో అంటే తెలియలేదు. మేమంతా మొత్తుకున్నాక కూడా ఇన్ని 18 నెలలు అయిన మేడిగడ్డ గురించి 18 నెలల కింద నేను చెప్పాను, బ్యారేజ్ వేరు డ్యామ్ వేరు అని. గట్టి పునాది వచ్చినాక కట్టేది డ్యాము, గట్టి రాయి ఉన్నప్పుడు కట్టేది డ్యాము. డ్యామ్ మీద కట్టిన పిల్లర్స్ కుంగాయి. ఎందుకంటే డ్యామ్ ఎప్పుడు కూడా రాయి మీద కడతారు, లేకపోతే కింద గట్టి పునాది ఉన్నప్పుడు కడతారు. బ్యారేజీలకు ఎప్పుడు కూడా గట్టి పునాది ఉండదు, ఇసుకనే ఉంటుంది. ఎంత లోపల పోయినా ఇసుకే ఉంటుంది. కాబట్టి ఇసుకలో కూడా ఎట్లా కట్టవచ్చు అనేది డెవలప్ చేశారు సైన్స్. దాని ప్రకారం కట్టారు. ఈ సీకెంట్ పైల్స్ ఇవన్నీ కూడా ఇసుక కాబట్టి ఆ సీకెంట్ పైల్స్ అనేది షీట్ పైల్స్ అనేది వస్తుంది. షీట్ పైల్స్ కంటే సీకెంట్ పైల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అందుకే ముందు షీట్ పైల్స్ అనుకొని తర్వాత సీకెంట్ పైల్స్ పోయారు. అంటే ఇసుకలనే కడతారు బ్యారేజీలు. మళ్ళీ చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్లో అధికారంలోకి రాగానే ఆయన ఫస్ట్ అన్నాడు బ్యారేజీలు ఇసుకలు కడతారా అని. అప్పుడే చెప్పినాం బ్యారేజీలు ఇసుకలనే కడతారు ఆయన అని. అంటే ఈ ఆఫ్ నాలెడ్జ్ కావాలి అనే దానికంటే నేను చాలా టీవీలలో చెప్తున్నా, మీకు కూడా చెప్తా. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటివి ఒక ఏనుగు లాంటి. ఈ విశ్లేషకులు కావచ్చు వాళ్ళని అట్లా అనడానికి నాకు మనసులో బాధ ఉన్నా కూడా, తెలంగాణ ఉద్యమ సహచరులు అయినా కూడా వీళ్ళంతా గుడ్డోళ్ళమ్మా.
ఏనుగుని పట్టుకొని ఒకడేమో గోడలాగా ఉందంటాడు, ఒకటి డొప్పలాగా ఉందని చెవులను పట్టుకొని అంటాడు, ఒకటి స్తంభాన్ని పట్టుకొని స్తంభంలాగా ఉందని కాళ్ళం పట్టుకొని అంటాడు, పాములాగా ఉందని తోకను పట్టుకొని అంటాడు. ఏం చెప్పాలనో అర్థమవుతలేదు. వీళ్ళకి ఏమీ తెలియదు, నీళ్ళ గురించి తెలియదని ఒప్పుకోరు, అన్నిటి మీద కామెంట్ చేస్తుంటారు. వాళ్ళు చెప్తూనే ఉంటారు మేమేమి ఎక్స్పర్ట్లం కాదు అని చెప్తూనే ఉంటారు, మళ్ళీ కామెంట్ చేస్తారు. ఎట్లా కామెంట్ చేస్తారంటే నాగార్జున సాగర్ది ఒక్క పిల్లర్ కూలిందా, శ్రీరామ్ సాగర్ది ఒక్క పిల్లర్ కూలిందా, 170-80 ఏళ్ళ కింద కట్టిన ధవళేశ్వరం ఆనకట్ట కూలిందా, ప్రకాశం బ్యారేజ్ కూలిందా. వీళ్ళకు మిలియన్ సబ్స్క్రైబర్లు ఉంటారు, వీళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, మళ్ళీ మేము ఇంజనీర్లం కాదనుకుంటేనే ఇవి మాట్లాడతారు. బలూచిస్తాన్ గురించి చెప్పగలిగేటోళ్ళు ధవళేశ్వరం ఆనకట్ట కూలిపోతే మళ్ళా కట్టిండ్లు అనేది తెలియదా, ప్రకాశం బ్యారేజ్ పేరు మారింది కృష్ణా బ్యారేజ్ని కూలగొట్టి మళ్ళా కట్టిండ్లు అని తెలియదా, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నుంచి వచ్చిన నిధులతోని పునర్నిర్మాణం చేసుకున్నారనే విషయం మనం ఎన్నిసార్లు చెప్పినాం ఉద్యమంలో. వీళ్ళు కళ్ళున్న కబోదులా లేకుంటే చెవులుండి వినబడకుంటుందా, టీవీలు చూడరా, వాళ్ళు చెప్పిందే వినాలన్నా మనం అంతా, మనం చెప్పింది వాళ్ళు వినరా, కనీసం సరి చేసుకోరా. 18 నెలల నుంచి నెత్తినోరు మొత్తుకొని కొట్టుకుంటా చెప్తా ఉన్నాం కదా. హరీష్ రావు గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, నేను చెప్పాను, శ్రీధర్ దేశపాండే చెప్పారు, ఎంతోమంది ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పారు. ఈ బేసిక్స్ తెలియకుండా వీళ్ళు ఎందుకు నీళ్ళ గురించి మాట్లాడాలి? నీ జర్నలిజం గురించి నువ్వు మాట్లాడితే మాకు ఇబ్బంది ఉన్నదా, నీ పొలిటికల్ సైన్స్ గురించి నువ్వు మాట్లాడితే ఇబ్బంది ఉన్నదా, ఎందుకు ఈ తెలియని సబ్జెక్ట్లో మాట్లాడి జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలి? ఒక్కొక్కరికి వెనకాల చరిత్ర పెద్దది కదా. తెలంగాణ జేఏసీ చైర్మన్ ఉంటారు, ఈ విషయాల మీద తప్పు మాట్లాడితే ప్రజలు ఏమనుకోవాలి? ఆ సార్ చెప్తున్నాడు కాబట్టి నిజమే అనుకుంటారు. అట్లా పక్కదో బట్టి వచ్చా 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి సార్కు బాగా ఫాలోయింగ్ ఉన్నది, ఏం చెప్పినా బాగా చెప్తాడు అనుకుంటారు. మీరు అబద్ధాలు చెప్తే ఎట్లా? తెలియకపోతే తెలుసుకొని చెప్పాలి కదా. ఇవన్నీ కూడా నాగార్జునసాగర్ డ్యామ్ అయినా డ్యాములు కట్టడం చాలా ఈజీ అమ్మా, ఎందుకంటే రాక్ స్ట్రక్చర్ వస్తుంది, డ్యామ్ శిథిలం కాదు. డ్యామ్లో సీపేజెస్ ఉంటాయి, సీపేజెస్ లేవా? అన్నిట్లో ఉన్నాయి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను ఒక 1 year కిందనే. ప్రపంచంలో ఇనీషియల్గా ఇబ్బందులు రాని ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పమన్నా, ఒక బ్యారేజ్ పేరు చెప్పమన్నా, మీరు ఏ చెప్పండి ఇనీషియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇదే ధవళేశ్వరము అర్ధర్ కాటన్ దాన్ని అంతా మొదలుపెట్టిన తర్వాత ఆయన మళ్ళీ ఇంగ్లాండ్ పోతాడు, ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది బ్యారేజ్కి, దాన్ని మళ్ళా కట్టారు. ఏది కడుతున్న టైంలోనే ఆయన అర్ధర్ కాటన్ జీవిత చరిత్రలో ఉంటుంది అది. వీళ్ళకు డ్యామ్కు బ్యారేజ్ తేడా తెలియని వాళ్ళకు, ఈ 150 ఏళ్ళలో మళ్ళా కట్టిందని తెలియని వాళ్ళకు ఇన్ని విషయాలు తెలుస్తాయా? మరి ఎందుకు మాట్లాడాలి దాని మీద? ఇంకోటి బ్యారేజ్ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా మీరు, లేకపోతే కావాలనే డైవర్ట్ చేయడం అనుకుంటున్నారా? నేను వాళ్ళకు మోటివ్స్ అంటగట్ట, వాళ్ళకు అంటే కోదండరామ్ సార్ అంటేనేమో ఆయన కాంగ్రెస్లో మా ఊరేగుతున్నాడు, ఎమ్మెల్సీ తీసుకున్నాడు కాబట్టి తెలిసినా కూడా ఆయన తెలియనట్టు మాట్లాడుతున్నాడు. కానీ విశ్లేషకులను ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని నేను అట్లా అనుకోను. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఒకవేళ ఆ నాలెడ్జ్ ఉంటే సరి చేసుకుంటారు. వాళ్ళని ఎప్పుడు నేను అట్లా అగౌరవపరిచే విధంగా నేను ఆలోచించాను. బట్ ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు, నేను తెలిసి మాట్లాడుతున్నాడు. మొన్న ఒక డైలాగ్ అయితే నాకు రక్తం ఉడికించింది. కోదండం సార్ ఏమంటాడంటే, నీళ్ళు ఎక్కడన్నా కిందికి పోతా అంటే కానీ పైకి ఎక్కిస్తారా, మూర్ఖత్వం కాదా అన్నాడు. ఎదురెక్కేయడం మూర్ఖత్వం కాదా అన్నాడు. అదే మరి నీరు పళ్ళ మెరుగు అని ఆంధ్ర వాళ్ళు మనల్ని తెలంగాణ ఉద్యమం కాలంలో మీకు నీళ్లు రావు, నీళ్ళు కింద ఉన్నాయి, మీరు మీద ఉన్నారని చెప్పింది కదా. మరి ఎందుకు సార్ కొట్లాడింది మనం? 1200 మంది పిల్లల బలిదానాలు ఎందుకు? ఆంధ్రలో చెప్పింది ఏంటి, అయిపోయేది కదా, మీరెందుకు ఇబ్బంది పడ్డారు? కరెక్టే మీరు చెప్పింది. అవసరం మనకు నీళ్ళు కిందనే ఉంటే మనం నీళ్ళు రావనుకున్నప్పుడు ఎదురెక్కించడం మూర్ఖత్వం అనుకున్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడడం కూడా మూర్ఖత్వమే అయింది కదా సార్. ఆ రోజు మెయిన్ స్లోగన్లలో నీళ్లు కూడా ఒకటి కదా. నీళ్ళు ఇదే మాట అన్నాం కదా, నీళ్ళు కింద ఉన్నాయి మీరు పైన ఆంధ్రలో అంటాను. నీళ్ళు పైకి ఎక్కేయలేమా? ఇన్నిసార్లు అమెరికా పోయిన్లు, కాలిఫోర్నియా స్టేటు పోతారు, పోయినప్పుడల్లా అక్కడ లేవు ఆ నీళ్లు పైకి ఎక్కించిన సంఘటనలు. అరైజోనాలో కానీ అవన్నీ కూడా 100 ఏళ్ళ నుంచి వాళ్ళు నీళ్లు పైకి ఎక్కించుకొని వాడుకుంటాను కదా. ఇట్లా మాట్లాడితే ఏమనుకోవాలమ్మా, బాధ అనిపించదా? బట్ డ్యామ్కు బ్యారేజ్కి తేడా తెలుసుకోవాలి వాళ్ళు. ధవళేశ్వరం
కృష్ణా బ్యారేజ్ మళ్ళా కట్టిందనే విషయం తెలుసుకోవాలి. నాగార్జున సాగర్లో విపరీతమైన సీపేజ్ ఉంటుందని తెలుసుకోవాలి. లేకపోతే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక కెమెరా పట్టుకొని డ్యామ్ మధ్యలోకి వెళ్ళి లోపలికి వెళ్ళండి అని చెప్పాలి. అక్కడ ఎంత సీపేజ్ ఉన్నదో వాళ్ళకి అర్థం కావాలి. ఆ డ్యామ్ మీద నిలబడితే కూడా సీపేజ్ వాటర్ ఎట్లా ఒక నదిలాగా పోతుంటుందో వాళ్ళకి అర్థం కావాలి. తుంగభద్ర డ్యామ్ దగ్గర నుంచి బాక్రానంగల్ డ్యామ్ దగ్గర నుంచి ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి అన్నీ కూడా స్టార్టింగ్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయనే సంగతి తెలుసుకోవాలి. ఇవి 2019 జూన్ 21 నాడు ఈ జాతికి అంకితం చేశారు ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం. వరద తగ్గక ముందే కరోనా వచ్చిందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కరోనా టైంలో ప్రతి ఒక్కరు ప్రాణభయంతో పరుగులు తీశారు తప్ప అక్కడికి పోయి ఆ డ్యామ్ల గురించి బ్యారేజ్ల గురించి ఎవరు పట్టించుకోలేదు. కరెక్ట్గా స్టెబిలైజ్ అయ్యే టైం అది. ఒకసారి ఏదైనా డ్యామ్లో నీళ్లు నింపి వ్యవసాయానికి వాడుకున్న తర్వాత ఎండాకాలంలో వాటిని రిపేర్ చేయాల్సి వస్తుంది. కొన్ని క్రాకులు వస్తాయి, కొన్ని స్టెబిలైజ్ కావు, కొన్ని దిక్కులు ఇబ్బందులు ఏర్పడతాయి. అది పునః పరిశీలించుకునే సమయంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవ్వరం అటు పోలేదు, ఇంజనీర్లు పోలేదు, ఎవరు పోలేదు, గాలికి వదిలేసినాం. మళ్ళీ మనం లాక్డౌన్ అయిపోయేసరికి మళ్ళీ వరదలు వచ్చినాయి. జూలైలో కదా లాక్డౌన్ ఎత్తేసింది. మరి ఆ గ్యాప్లో జరిగిన ఇబ్బందులు కూడా ఉంటాయి కదా. ఆ ఫస్ట్ ఇయర్లోనే స్టెబిలైజ్ కానప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. బాగా కొంత నిర్లక్ష్యం ఉండొచ్చు. O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది సరిగా జరగకపోవచ్చు. దానివల్ల పెద్ద నష్టాలు ఏం రాలేదు కదా. 4 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉన్నాయి కదా బ్యారేజ్లన్నీ. మరి మీ కాంగ్రెస్ వచ్చే ముందే ఎందుకు ఇట్లా అయింది? ఇవన్నీ కూడా 1,00,000 కోట్ల అవినీతి అని మొత్తుకున్నారు కదా. దాన్ని నిరూపించడానికి దానికి బాంబులు పెట్టి పేల్చారనేది నా ఆరోపణ. మీరు ఘోష్ కమిషన్ దగ్గర కూడా పోయినారు కదా. పోయినా నేను ఒక 17 అంశాల మీద ఇచ్చాను, కానీ ఇది డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఏదో ఒకటి తేల్చక ముందు నేను ఇట్లా చెప్పడం కరెక్ట్ అయిద్దో కాదో అన్న అది రాయలేదు. ఆ సౌండ్ ఇది రాయలేదు నేను. కానీ ఏదేమైనా కూడా ఆయన కూడా తెలిసి FIR కాపీ అవన్నీ ఉంటాయి ఆయన దగ్గర. చూడాలి మరి ఆయన ఎంతవరకు దాని మీద. రేపు కేసీఆర్ గారు హరీష్ రావు గారు పోయినప్పుడు ఏమన్నా దాని ప్రస్తావన తెస్తారో చూడాలి. NDSA రిపోర్ట్లో కూడా స్టార్టింగ్ చెప్పిన దానికి, మధ్యలో చెప్పిన దానికి, లాస్ట్ చెప్పిన దానికి కూడా చాలా అసలు విషయమే చెప్పలే కదా, అన్ని చెప్పారు. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఎందుకు గుంగింది, ఎందుకు గుంగింది సార్? నేను బాంబు పెడితే గుంగిందా? సరస్వతి నది కొట్టుకపోయి ఇసుక కొట్టుకపోయిందా ఉధృతంగా రావడం వల్ల? లేకుంటే ఇంజనీర్ల లోపం ఉన్నదా? లేకుంటే రిపేర్లు సరిగా చేయలేదా? ఇది కదా చెప్పాల్సింది. ఏం ఎంక్వైరీ చేసింది NDSA? 18 నెలల తర్వాత రిపోర్ట్లు ఏం చెప్తారంటే లోతుగా అధ్యయనం చేయాలి నిపుణులను పెట్టి. ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వానికి రిపేర్ చేయడం ఇష్టం లేదు కదా. ఇదేదో మీరే చేయండి అని మళ్ళీ జవాబు రాసిందట. ఇప్పుడు బంతిని వాళ్ళు ఇటు కొడితే వీళ్ళు అడుగొట్టిండ్రు. ఈ మీరా అనే కానీ 18 నెలలు గడిచిపోయింది, ఇంకా 18 నెలలు గడుస్తుంది. ఎందుకు కాలయాపన చేస్తానంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, రాజమండ్రికి బంగారు పంటలు పండాలి, ఆడ మొదటి పంటకు నాట్లకు నీళ్లు ఉండయి, మా మేడిగడ్డ తాళం ఎత్తే రెండో పంటకు పొట్టకు వచ్చినప్పుడు వరికి నీళ్ళు అందాయి. ఎందుకంటే ఆ గోదావరి బారే టైం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్. వాళ్ళకి యాసంగి పంటలకు నీళ్లు ఉండయి, ఇక్కడ ఖరీఫ్లో నాట్లేయడానికి నీళ్లు ఉండయి. కాబట్టి ఆ 3 ఏళ్ళు వాళ్ళు సఫర్ అయ్యారు. శబరి నీళ్ళు, ఇంద్రావతి నీళ్ళు కొన్ని వాళ్ళకి పనికి వచ్చినాయి మేడిగడ్డ కింద పోయేటి. బట్ స్టోరేజ్ లేకపోవడం వల్ల వాళ్ళు వాటిని ఆపుకోలేకపోయారు. వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి కొద్దిగా నష్టం తక్కువ జరిగింది. ఇప్పుడు కంప్లీట్గా తాళం వేసేసింది. మేడిగడ్డ పనికిరాదు అని చెప్తే ఏంది, మేడిగడ్డ తలుపులు ఏరిగా దానివల్ల వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా పోతాయి. రేపు బనకచెర్ల పూర్తి అయ్యేదాకా కూడా ఇదే కథ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి చేస్తున్నాయి ఇట్లా అని అంటే అందరు ఏమనుకుంటారు, వృధా నీళ్ళు గోదావరిలో 1000 TMCలు పోతాయి. ఎప్పటి వరకు పోతాయి? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, కొన్ని అక్టోబర్. వాళ్ళకి నీళ్లు కావాల్సింది ఈ టైంలో ఎట్లాగో వర్షాలు పడుతూనే ఉంటాయి అక్కడ డెల్టాలో. వాళ్ళకి నీళ్లు కావాల్సింది ఎప్పుడు? జూలై, ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు, మళ్ళా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఆ టైంలో మేడిగడ్డ ఓపెన్ ఉంటేనే నీళ్ళు పోతాయి. కాబట్టి మేడిగడ్డ ఉండకూడదు. మీరు తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిర్రు, అసలు అది కన్వీనియంట్దే కాదు. అంతకుముందు ఇంజనీర్ల బృందం కూడా చెప్పింది అసలు ఇక్కడ కట్టొద్దు అని, అయినా సరే కట్టిర్రు, ఎక్స్పర్ట్స్ కమిటీలు చెప్పినా కూడా అనే ఒక వర్షన్ కూడా ఉంది కదండి. అయితే నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే ఈ 3 బ్యారేజీలు కేవలం కమిషన్లకు కక్కుర్తిపడి మొదలుపెట్టిండ్రు, అవసరం లేకుండే, ఒక్క లిఫ్ట్తోని మనకు ప్రాణహిత వాటర్ అంతా ఎల్లంపల్లికి వస్తుండే అని చెప్పాడు. ఇప్పుడు CWC ఎన్నోసార్లు చెప్పింది, మాలాంటి వాళ్ళం ఎంతోమందిని చెప్పినా కూడా ఒక బాధ్యత గల మంత్రి అట్లా మాట్లాడవచ్చా? మేము చెప్పిన దాని మీద ఆయన ఎంక్వైరీ చేయాలి కదా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇప్పుడు
అక్కడ 165 టీఎంసీలు ఉన్నా కూడా 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు చెందిన వాటా ఇవి భవిష్యత్తులో లభ్యం కాకపోవచ్చు అని సిడబ్ల్యూసి చెప్పిందా లేదా? మీ దగ్గరనే రికార్డు ఉంది, మీ మంత్రిత్వ శాఖలోనే రికార్డు ఉంది. మీరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదనే సంగతి మాకు అందరికీ తెలుసు. మీ ఇంజనీర్లు అనే చెప్తారు కదా అడిగితే. మేము చెప్పేది తప్పు అయితే ఇంజనీర్లు చెప్తారు కదా. ఒకవేళ మీరు అది నిజమే అని అనుకుంటే 102 టీఎంసీలో అక్కడ లభ్యమయ్యే నీళ్ళు ఎప్పుడో ఒక సంవత్సరం వరద వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కావచ్చు. ఆ 102 టీఎంసీలను 90 రోజుల లోపల వాడుకోవాలనుకుంటే 5.6 టీఎంసీల రిజర్వాయర్లు ఉండాలి. అందుకు 152 మీటర్ల ఎత్తున రిజర్వాయర్ కట్టాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఇంజనీర్ల సహకారంతో డిసైడ్ చేశాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా 152 మీటర్ల ఎత్తున కట్టినట్టయితే ఆ నీళ్ళను వాడుకోవచ్చు అని చెప్పింది. బట్ వాళ్ళు ఫడ్నవీస్ ఒప్పుకోలేదు, 148కే తగ్గించుకోమన్నారు. 148 మీటర్లకు ఎంతో ఎక్సర్సైజ్ జరిగింది. ఊరికే ఏదో కేసీఆర్ పోయి సంతకం పెట్టి వచ్చింది కాదు అది. దానికంటే ముందు ఇంజనీర్ల కమిటీ, చీఫ్ ఇంజనీర్లు, ఆ రాష్ట్రం వాళ్ళు, ఈ రాష్ట్రం వాళ్ళు, ఇరిగేషన్ మంత్రులు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆ చర్చలు నడిచినాయి. ఫైనల్గా 148 ఫిక్స్ చేశారు వాళ్ళు, అంతకంటే ఎక్కువ లేదని చెప్పారు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, తర్వాత వచ్చిన బీజేపీ ఒప్పుకోలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నది. నేను దాని మీద ఆందోళన చేసి జైలుకి వెళ్ళినోడిని నేను ఎట్లా ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. నా ప్రాణం ఉన్నంత వరకు నేను 152 ఒప్పుకోను అన్నాడు. 147 తగ్గడం వల్ల స్టోరేజ్ ఎంత అవుతుందంటే 1.6 టీఎంసీ 1.8 టీఎంసీ అవుతుంది. అక్కడ మనం చిన్న రిజర్వాయర్ అవుతుంది అది, అంటే మన హుస్సేన్ సాగర్ కంటే ఇంకా చిన్నది. అంత చిన్న రిజర్వాయర్లో వరద నీరు ఉధృతంగా వస్తుంటుంది. ఆ వరద నీరు వచ్చేది ఒక 60 రోజులు. 60 రోజుల్లో వచ్చే వరద నీరు వచ్చినట్టు కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో పడ్డ నీళ్ళని పడ్డట్టు మనం లిఫ్ట్ చేయాలంటే టెక్నికల్గా సాధ్యం కాదు. ఆ సాధ్యమయ్యేది ఎంతవరకు అంటే 44 టీఎంసీలే. ఇది మనం చెప్పలేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చెప్పింది. మీ కాడ లభ్యమైన నీళ్ళు 102 టీఎంసీలు అయితే ఎత్తిపోసుకోగలిగిన 44 టీఎంసీలు అన్నారు. ఇంకోటి మామూలుగా రివర్ ఫ్లోస్ అని ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ అని ఉంటాయి. వాటి 30% వాటర్ వదిలేయాలి కిందికి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు 44 టీఎంసీలే లిఫ్ట్ చేయడానికి ఆడ అందుబాటులో ఉన్నాయి 148ల. 148కు మనం ఒప్పందం చేసుకున్నాం. ఈ 44 టీఎంసీలు కూడా ఎత్తిపోసుకోవడానికి మనకు తాగునీటికే సరిపోతాయి. అవి 30 టీఎంసీలు ఎన్ రూట్ విలేజెస్, హైదరాబాద్ మంచినీరు ఎన్టీపీసీకి ఇవ్వాలి. నువ్వు రాజశేఖర రెడ్డి పెట్టిన 16,40,000 ఎకరాలకు 164 టీఎంసీలు కావాలి, 166 టీఎంసీలు కావాలి. ఈ 164, 166 టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ఎత్తిపోసుకునేది 44 కదా. అంటే దానికోసం కేటాయించిన ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో 148 మీటర్ల హైట్లో ఆ ప్రాబ్లం ఉంది. ఇది ఒక సమస్య. అంటే అక్కడ వచ్చే నీళ్లను మంచినీటికి తప్ప దేనికి వాడుకోవడానికి వీలు కాదు. తెలంగాణ సమస్య ఏంది? ఆ 16,40,000తో పాటుగా సింగూరుకు కూడా మనము లింక్ చేసాం. వాళ్ళు ఏం పాపం చేశారు? రాజశేఖర రెడ్డి చేవెళ్ళలో లింక్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు? ఆ చేవెళ్ళ ఆయకట్టు 4 లక్షల ఎకరాలు ఏదైతే తీసుకున్నారో అది కృష్ణా బేసిను, అటు పాలమూరు రంగారెడ్డి ద్వారా దానికి నీళ్ళు ఇద్దాం, ఆ తగ్గిన ఆయకట్టుని ఇక్కడ సింగూరుకు పెంచుదామని చెప్పి సింగూరు కట్టిన తర్వాత కూడా జైరాబాద్కు వ్యవసాయానికి నీళ్ళు లేని పరిస్థితి. తలాపున అంత పెద్ద సింగూరు ప్రాజెక్టు 30 టీఎంసీలు అది పెట్టుకొని వాళ్ళు నీళ్ళకి ఏడుస్తున్నారు. అందుకని ఏం చేశాడు? ఇటు ఆయకట్టు పెంచాడు. పెంచి శ్రీరామ్ సాగర్ ద్వారా సాగ్గా ఆయకట్టు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఉందో, ఆదిలాబాద్ జిల్లాలో ఉందో దాన్ని కూడా చేర్చాడు. చేర్చడం వల్ల ఆయకట్టు ఎంత పోయింది? 18,25,000 కొత్త ఆయకట్టు అయింది. తర్వాత తెలంగాణ సమస్య ఏంది? కట్టిన రిజర్వాయర్ల కింద ఆయకట్టు ఎండిపోతూ ఉంది. కేసీఆర్ గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చింది, ఇప్పటికి యూట్యూబ్లో ఉంది. అలా ఆయన ఏం చూపెట్టిండు? పైన అన్ని బ్యారేజీలు కట్టుకున్నారు, ఈ బ్యారేజీలు కొన్ని వందలు కట్టారు. గూగుల్ సపోర్ట్తో చూపెట్టిండు ఆయన. వీటి వల్ల మనకు నీళ్ళు వస్తలేవు, బ్యారేజీలు కట్టి అక్కడ లిఫ్ట్ పెట్టారు 2 పక్కల కూడా. కాబట్టి వాళ్ళు పైన నీళ్ళు ఆపుకుంటాను. శ్రీరామ్ సాగర్ నిండుతలేదు, 4 ఏళ్ళకి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి నిండుతుంది. కాబట్టి స్టెబిలైజ్ చేయాలి వాటిని. ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులు, కొంతకాలం సాగైన ప్రాజెక్టులు. అందుకని చెప్పి నిజాం సాగరు, శ్రీరామ్ సాగరు, అప్పర్ మానేరు ఇవన్నీ కూడా ఏంటంటే స్టెబిలైజ్ చేయాలని చెప్పి ఇంకా 18,75,000 ఎకరాలు అదనంగా చేర్చాడు దానికి. అయితే స్టెబిలైజేషన్ అన్నప్పుడు ఏంటంటే ఫుల్ ఆయకట్టుకు ఇక్కడి నుంచే లిఫ్ట్ చేయరు, పైనుంచి వచ్చే నీళ్లు తక్కువ అయినప్పుడు మాత్రమే అడిషనల్గా ఇక్కడ నుంచి ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కలిపితే 38 లక్షల ఎకరాలు.
రాజశేఖర రెడ్డి 4 లక్షల ఎకరాల రంగారెడ్డిది పెంచి 17,500 కోట్ల నుంచి 40,000 కోట్లకు పెంచాడు ఒకటే సంవత్సరంలో. 38,000 అయింది, మళ్ళీ సంవత్సరంలో 40,000 కోట్లు అయింది కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేసరికి. మరి ఆయన 2 సంవత్సరాలలో 40,000 కోట్ల కంటే డబల్ కంటే ఎక్కువ. 17 ఉన్నారంటే 35, 35 బదులు 38, 40కి పోయింది. మరి కేసీఆర్ గారు 8 ఏళ్ళ తర్వాత కదా కట్టింది. మరి ఏడాదికి 2 ఏళ్లకు డబ్బులు అయితే ఏమి చేయకుండా ఈ 40,000 కోట్లే 80,000 కోట్లు అవుతుంది కదా. కానీ ఆయన ఏం చేసిండు, ఊరికే కాలయాపన జరిగింది కాబట్టి కాస్ట్ పెరిగిందని చెప్పి 80,000 పెంచలే. ఆయన నీళ్ళు ఇక్కడ అందుబాటులో లేవు కాబట్టి 280 టీఎంసీలు అందుబాటులో ఉన్న మేడిగడ్డ మార్చిండు. 3 బ్యారేజీలు, 3 సబ్స్టేషన్లు, 3 పంపింగ్ స్టేషన్స్ ఇవి అదనంగా వచ్చినాయి. చాలా అమాయకంగా అడుగుతారు ఏం కొత్తగా అయింది, కొత్తగా ఏమైనా చేసిండా? 18 లక్షల ఎకరాలకు ఆయన ఇచ్చింది ఎంత, 97,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదు ఆయన అని ఇట్లా మాట్లాడతారు. అమాయకం, తెలంగాణ ప్రజలు అమాయకులు, ఎడ్డోళ్ళు, గుడ్డోళ్ళు, ఏం చెప్పినా కూడా వింటారు. మేము చెప్పిన అబద్ధాలతో మమ్మల్ని గెలిపించింది కాబట్టి మా అబద్ధాలు ఎప్పటికీ నడుస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ ప్రజలకు తెలుసు 8 ఏళ్ల కాలయాపన తర్వాత మరి డబల్ కాదా, 40,000 80,000 అయింది కదా. మరి 3 బ్యారేజీలు, పంపింగ్ స్టేషన్లు, లిఫ్ట్లతో పాటుగా పెరిగిన ఖర్చు ఇంకా ఉంది కదా. 141 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాడు కదా. మల్లన సాగర్, కొండపోచమ్మ సాగర్ సామర్థ్యాన్ని 1-2 టీఎంసీల నుంచి అది 50 టీఎంసీలు, ఇది 15 టీఎంసీలు వట్టిగా అవుతుందా? నిర్వాసితులకు ₹1,00,000 ఎకరం పెట్టిన రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి 13-15 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. 15 రెట్లు పెరిగింది. వాళ్ళు ఉన్నప్పుడు జిఎస్టీ లేదు, 18% జిఎస్టీ యాడ్ అయింది. తర్వాత డిపిఆర్లో చెప్పింది వేరు, ఫీల్డ్ మీద పోయినప్పుడు ఉండేది వేరు. ఖర్చు పెరుగుతుంది అక్కడ. మరి టీఎంసీ, 1 టీఎంసీకి బోల్డంత రిజర్వాయర్ స్టోరేజ్ పెంచినందుకు ఖర్చు అవుతుంది. మరి 140 టీఎంసీలు చేశాడు కదా ఆయన. గోదావరి నదిని స్టోరేజ్గా మార్చాడు కదా. కొంత అటవీ భూములతో పాటుగా రైతుల భూములను కూడా తీసుకోవాల్సి వచ్చింది కదా. మరి ఇవన్నీ బట్టిగా అవుతాయా? మరి ఇవన్నీ కలుపుతూనే కదా డబ్బులు అయింది. ఇదే కాంగ్రెస్ ఉంటే ఏం చేయకుండానే 40-80 అయ్యేది. తర్వాత ఇంకోటి కేసీఆర్ గారు పదవిల నుంచి దిగిపోయేసరికి ఆ ఒరిజినల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ రిజర్వాయర్లతో పాటుగా 3 బ్యారేజ్లతో పాటుగా 70,000 కోట్ల ఖర్చు అయింది. ఆ మిగతా 30,000 కోట్లు అయింది ఏంటంటే ఎక్స్ట్రా టీఎంసీ, 3వ టీఎంసీ ఎందుకని అంటారు అంటే మన వాటా మనం వాడుకోవాలంటే 3వ టీఎంసీ అవసరం. లేకుంటే రైపేరియన్ రైట్స్ కింద వాళ్ళకి వస్తాయి. అప్పటికే వాళ్ళు ఈ కావేరీ అనుసంధానం అనేది మొదలుపెట్టారు. ఒక్కసారి అది జరిగితే మనకు 968 వాడుకోలేము. 3వ టీఎంసీ మరి అవసరం ఏంది అని అంటే రేపు నల్గొండ జిల్లాకు కూడా గోదావరి నీళ్ళే దిక్కవుతాయి. బసవపూర్ రిజర్వాయరు అక్కడ నుంచి మనం నల్గొండ ఆయకట్టు దాకా తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కృష్ణా మీద ఒత్తిడి ఉంది కాబట్టి. మరి ఇవన్నీ ఆలోచించి దూరదృష్టితో ఆయన చేస్తే స్వార్థం అంటారు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ అయితే 2 లక్షల కోట్లు దాటేది. సరే ప్రజలకు అవి అర్థం కాకపోవచ్చు, వాళ్ళు చెప్పే అబద్ధాలని నమ్మొచ్చు. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కదా, యాసంగి పంటలు పోయినాయి కదా 3 సంవత్సరాల నుంచి. ఇంకా 3 ఏళ్ళు కూడా రావు. ఎందుకంటే బర్గచెర్లం నీళ్ళు తీసుకుపోయి కావేరీ అనుసంధానం చేసేదాకా మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒక తిరుగుంటారు. అదే అనబోతున్నాను నేను. ఇప్పుడు ఎంతసేపు మేడిగడ్డని చూపించి మేడిగడ్డ మీద మాట్లాడుతుంటా దాన్ని ఎండబెట్టినన్ని రోజులు గోదావరి నీళ్ళన్ని వీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్దేశం కూడా అదేనమ్మా. ఎందుకంటే గోదావరిలో వాళ్ళకి నీళ్ళు అవసరమైందే యాసంగి పంటలకు. కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ తలుపులు ఎత్తే వాళ్ళకి నీళ్ళు అందాయి. బనకచెర్లకు కూడా వాళ్ళు వరద ఉన్నప్పుడు ఎత్తిపోసుకుంటారు. కానీ గోదావరి డెల్టా మాత్రం వాళ్ళకు ఎర్లీ క్రాప్స్ కోసం జూన్ జూలైలో నీళ్లు కావాలి. అదేవిధంగా తర్వాత 2వ పంటకు పుట్టకు వచ్చే సమయానికి నీళ్లు ఉండవు గోదావరిలో. కాబట్టి మేడిగడ్డ ఎప్పటికీ వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే 700 కిలోమీటర్లు 57 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో ఒక్క బ్యారేజ్ కూడా కట్టలేదు. మీరు ప్రపంచ మ్యాప్ తీసుకుంటే అంత దూరం ఒక్క బ్యారేజ్, ఒక డ్యామ్ లేనిది నది ఏదైనా ఉన్నది అంటే దాని పేరు గోదావరి అని రాసుకోవాలి. అంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తేనే కదా తెలంగాణ కావాలనుకున్నది. మేము చెప్పేటోళ్ళం ఉపన్యాసాలు, జల సాధన ఉద్యమం 25-40 రోజులు నడిచింది కేసీఆర్ గారి పాలనలో. మేమేం చెప్పేటోళ్ళం అంటే 700 కిలోమీటర్లు ఒక్క బ్యారేజ్ లేదు అని అంటే నీళ్ళు అవసరం లేదనా. దేవాదిలో కూడా కట్టి బ్యారేజ్ లేకుండా నీళ్లను వరద నుంచి తీసుకుపోమంటారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే గోదావరి డెల్టా మీద ఉన్న ప్రేమ దీని మీద లేదు. గోదావరి డెల్టా నీళ్ళు తక్కువ పడితే కౌలాసనాల తలుపులు తీశారు. నిజామాబాద్లో ఉన్న కౌలాసనాల
ఖమ్మం జిల్లాలో మారుమూల ప్రాంతంలో గిరిజనుల కోసం కట్టిన తాలిపేరు ప్రాజెక్టు తలుపులు తీశారు, కడెం డ్యామ్ తలుపులు తీశారు, శ్రీరామ్ సాగర్ తీశారు, సింగూరు తీశారు, నిజాం సాగర్ తీశారు, కిన్నెర్ సాని కూడా తీశారు విద్యుత్ ప్రాజెక్ట్ కోసం కట్టింది. డెల్టా ఆకలే వాళ్ళ ఆకలి. రేవంత్ రెడ్డి మన తెలంగాణ బిడ్డే, కానీ ఆయన విజయవాడలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పడతాడు, అమరావతిలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పడతాడు. ఎన్నడు జై తెలంగాణ అన్నాడు, ఎన్నడు అమరవీరులకు నివాళి చెప్పాడు, ఎన్నడు స్తూపం దగ్గర పోయి పూలు చల్లాడు. ఇక మన దురదృష్టం, అటువంటి వ్యక్తిని మనం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. ఆయన ఎప్పుడు చంద్రబాబు పాట పాడతాడు తప్ప మన పాట పాడాడు. మోడీ గారి బ్లెస్సింగ్స్తో కొనసాగుతూ ఉన్నాడు. మోడీ గారు అన్ని ప్రభుత్వాలను కూల్చారు, మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలనిపించడం లేదో తెలియదు. అంటే అందరి మధ్య సాయుధ్యం ఉన్నది. ఈ ముగ్గురు తెలంగాణ ద్రోహులు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురు సారథ్యంలో తెలంగాణకు నీళ్ళు ఎట్లా వస్తాయి? మేడిగడ్డ లాంటి రేపు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అన్న మాటలు చూస్తే రేపు అన్నారం సుందిలో కూడా ఏదో ఓ రోజు కూల్చేస్తారు వీళ్ళు, ప్రమాదం అని చెప్తారు. పోయినసారి ఆల్రెడీ రైతులంతా రోడ్ల మీదకి వచ్చి ఎట్లా మేడిగడ్డ అట్లా ఉండడంతో రైతులందరూ రోడ్ల మీదకి వచ్చిర్రు, ధర్నాలు చేసే పరిస్థితి. చాలా పొలాలన్నీ ఎండిపోయినాయి, మన దగ్గర అంతా పొలాలన్నీ ఎండిపోతున్నాయి, నీళ్ళేమో అటుపోతున్నాయి. కానీ ప్రభుత్వం తెలంగాణ రైతులకి, తెలంగాణ రైతాంగం కోసం ఉపయోగపడేటట్టు చేస్తున్నట్లు కనిపిస్తలేదు కదా. అంటే ప్రజలకు అర్థం కావాలి కదా. ఇప్పుడు బంగ్లాదేశ్లోను, శ్రీలంకలో ఏం జరిగిందమ్మా, ప్రధానమంత్రులు, అధ్యక్షులు రాత్రి ఫరారైన్లు. మరి ఆ సిచ్యువేషన్ రావాలంటే ప్రజలు ఏం చేయాలి? వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఈ మేధావులు ఇంకా ప్రజలకు ద్రోహం చేయాలని అనుకుంటానులా, లేకుంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలనుకుంటానులా, వాళ్ళని కూడా మనం ప్రశ్నిద్దాం. తర్వాత ఒకప్పటి తెలంగాణ ఉద్యమ నాయకులు కూడా ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా? ఇంకెంతమంది చనిపోవాలి? మీ వాళ్ళు ఇప్పటికి 500 మంది రైతులు చచ్చిపోయారు. అప్పటి వాదానికి సమైక్య పాలకులను తప్పబట్టినాం, ఇప్పుడు మిమ్మల్ని మేము తప్పబట్టాల్సి వస్తుంది. జయశంకర్ గారు ఎప్పుడు అనేటోళ్ళు, తెలంగాణ వచ్చినాక మీకు శత్రువులు తెలంగాణ ద్రోహులు మీ తెలంగాణ ఉద్యమంలో మీతో పాటు ఉన్న వాళ్ళు అవుతారు, వీళ్ళతోనే మీరు కొట్టాడాల్సి వస్తుంది అని ఎన్నోసార్లు చెప్పాడు. అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. చాలా ముఖాలు చూసుకోకుండా అవుతుంది, ఎదురుగా మాట్లాడకుండా అవుతుంది. సహచరులు, ఉద్యమ సహచరులు, మాతో పాటు జీవితం అంతా త్యాగం చేసిన వాళ్ళు ఎందుకు ఈ జీవిత చర్మదశలో ద్రోహులుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది? చాలా ఇష్యూస్ మీద మాట్లాడేటోళ్ళు కూడా చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడేటోళ్ళు కూడా, అంటే మేధావుల లాంటి వాళ్ళు బనకచెర్ల విషయంలో, నీళ్ళ విషయంలో, అది ఎందుకంటే రైతులకి చాలా అన్యాయం జరుగుతున్న ఇష్యూ, కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వాళ్ళు ఏమంటారు అంటే, పోలవరం అవతల నీళ్ళు అయితే మనకు రావు కదా, చాలా అమాయకంగా మాట్లాడతారు. కానీ రైపేరియన్ రైట్స్ అనేది వాళ్ళకి తెలియదు. తెలుసుకోవచ్చు, అలాంటి వాళ్ళని చెప్తున్నప్పుడు చూడాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. వాళ్ళకు కూడా ఇంజనీర్లు దోస్తున్నారు, వాళ్ళతో మాట్లాడాలి. ఇవాళ రేపు చాట్ జీపీటీలో పోయి వాట్ ఈజ్ రైపేరియన్ రైట్ అంటే చెప్పదా? అది వాట్ ఆర్ ద డిస్ప్యూట్స్ అమాంగ్ ద వరల్డ్ అబౌట్ ది రైపేరియన్ రైట్స్ అంటే చెప్పదా? ట్రాన్స్బౌండరీ రివర్స్ అంటే చెప్పదా? బ్రిడ్జ్కు, డ్యామ్కు, బ్యారేజ్కి మధ్య తేడా ఏందో చెప్పదా? డ్యామ్ కట్టడం ఈజీ, బ్యారేజ్ కట్టడం కష్టం అని చెప్పదా? బ్యారేజ్ ఇసుకలనే కడతారని చెప్పదా? సీకెంట్ ఫైల్స్ షీట్ ఫైల్స్ కంటే మంచిదని చెప్పదా? ఒకవేళ కుంగితే ఒకవేళ సింక్ అయింది అనుకో నీళ్ళల్లో, దాని ఏ రకంగా దాని రిఫ్లెక్షన్స్ ఉంటాయో చెప్పదా? బాంబు పెడితే ఏమవుతుందో చెప్పదా? మరి తెలివికల్లా వాళ్ళే కదా, ఎప్పుడు అరచేతిలో ఫోన్ ఉంటుంది కదా, ఏం చెప్తామమ్మా వాళ్ళకి? అందరు ప్రొఫెసర్సే కదా. మళ్ళీ థ్యాంక్ యూ సార్.